ఉదయగిరి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. చెవి నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులు ఉదయగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి తీసుకువచ్చిన ఓ మైనర్ బాలిక పట్ల వైద్యుడు అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాలిక ఏడుస్తూ బయటికి రావడంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు వైద్యుడిపై దాడికి యత్నించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే ఉదయగిరి పట్టణానికి చెందిన ఓ మైనర్ బాలికకు చెవి నొప్పి రావడంతో ఆమె కుటుంబ సభ్యులు బుధవారం ఉదయగిరి సిహెచ్సికి తీసుకువచ్చారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ప్రశాంత్ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే వైద్య పరీక్షల సమయంలో డాక్టర్ ప్రశాంత్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆ బాలిక ఏడుస్తూ బయటకు వచ్చింది. చిన్నారి మాటలు విన్న కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. కోపంతో ఊగిపోయిన వారు వెంటనే డాక్టర్ ప్రశాంత్ పై దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. ఇరు వర్గాలను వారించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం డాక్టర్ ప్రశాంత్ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటన ఉదయగిరిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాలికకు న్యాయం జరగాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ